ఫ్రెండ్స్ టెక్నోస్ 2026 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 9, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. సెప్టెంబర్ 9 అంటే అందరికి గుర్తొచ్చేది ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఈ రోజు. కాకపోతే ఇండియన్ టైమింగ్ ప్రకారం నైట్ 10:30కి లాంచ్ ఈవెంట్ టైం అయితే. సో మన అయ్యేసరికి మనకి 12 అవుతుంది మొత్తం లాంచ్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి. దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను రేపు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మిడ్ నైట్ కానీ ఎప్పుడప్పుడైతే పోస్ట్ చేస్తాను. అది ఆ వీడియో నుంచి మీకు కంప్లీట్గా ఐఫోన్ 17 సిరీస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మళ్ళీ రేపు టెక్ న్యూస్లో మళ్ళీ దాని గురించి చెప్తే టెక్ న్యూస్ మొత్తం యాపిల్ ఈవెంట్ గురించే ఉంటుంది. అంటే దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను. ఈరోజు ఐఫోన్ 17 సిరీస్లో 4 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 17, 17S, 17 Pro, 17 Pro Max. సో ఎక్కువ మంది వెయిట్ చేసిన బడ్జెట్ మోడల్ ఈసారి ఏమన్నా రిఫ్రెష్ రేట్ పెంచుతారా, అండ్ ఇంకా ఏదైతే ఎయిర్ మోడల్ ఉందో సో దాని గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది 16+ రీప్లేస్మెంట్ కదా, 17+ ప్రైస్ రేంజ్లో వస్తా లేకపోతే లక్ష పైకి వెళ్ళిపోద్దా, చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. పెద్దగా ఏం చేంజెస్ అయితే లేవు. మీకు డిజైన్ పరంగా కూడా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. లోపల కూడా జస్ట్ ప్రాసెసర్ చేంజ్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ చేస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ చేస్తే అదొక మంచి చేంజ్, అండ్ బేస్ మోడల్ రిఫ్రెష్ రేట్ కొద్దిగా పెంచితే ఆ రెండు మెయిన్ చేయాల్సింది యాపిల్ అయితే. చూద్దాం, కొద్ది గంటలు వెయిట్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం నీట్గా మనం ఏమేమి చేంజెస్ చేశారో. క్రోమా వాళ్ళు కూడా వాళ్ళ డేటా ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఆగస్ట్ 2025 వరకు మొత్తం 1 yearలో చూసుకుంటే క్రోమా స్టోర్స్లో ఎక్కువ మంది ఐఫోన్స్ ఏమేమి కొన్నారు, ఏ వేరియంట్స్ కొన్నారు, ఏ కలర్ కొన్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఎక్కువగా కొనింది 86%, 186 మంది బేస్ మోడల్స్ ఐఫోన్ 16, 16E, 16+. ఈ 3 ఫోన్స్లో కూడా 90% వీళ్ళు ఐఫోన్ 16 చూస్ చేస్తున్నారు. 16E ఎక్కువ కొనలేదు, 16+ కూడా ఎక్కువ కొనలేదు. ఎక్కువ కొనింది ఐఫోన్ 16 కొన్నారు. టాప్ మోడల్ వచ్చేసరికి 16 Pro, 16 Pro Max జస్ట్ 100లో 15 మంది మాత్రమే కొన్నారు. ఎక్కువ మంది వాటిని ఏం చూస్ చేసుకోవట్లేదు. ఎక్కువగా ఏ వేరియంట్ కొంటున్నారంటే బేస్ మోడల్ 128GB మోడల్ 75% కొంటున్నారు. మిగిలిన 25% వచ్చేసరికి 256GB మోడల్కి వెళ్తున్నారు. 512GB మోడల్ అరాకొర అనమాట, <1% కొంటున్నారు అంతే. నెక్స్ట్ కలర్స్ వచ్చేసరికి బ్లాక్, వైట్, బ్లూ ఈ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఎక్కువగా ఎక్కడ కొంటున్నారంటే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఇక్కడ ఎక్కువ సేల్స్ అయితే అవుతున్నాయి ఐఫోన్స్. వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే 80-85% బేస్ మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఐఫోన్ 16 బేస్ మోడల్ 128GB, సో వీటిని ఎక్కువ కొంటుంది. సో యాపిల్ ఇప్పుడు ఐఫోన్ 17లో కొద్దిగా మేజర్ చేంజెస్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ కొంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే ఒక బ్యానర్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది, అండ్ ఇది బాగా ట్రెండ్ కూడా అవుతుంది. గూగుల్ పిక్సెల్ 9 తక్కువ రేట్కి అయితే రాబోతుంది. 40,000 రూపాయల లోపే వస్తుంది. 3 ఇంటూ పెడుతున్నారంటే 39,999 రూపాయల ఎంత ప్రైస్ వస్తుందో తెలియదు. పిక్సెల్ 9 అయితే ఇప్పుడు టీజ్ చేస్తా ఉన్నారు. సో ఇది S24కి పోటీ అని చెప్పొచ్చు. S24 కూడా అదే ప్రైస్కి వస్తుంది, 40,000 రూపాయల లోపు వస్తుంది సేల్లో. సో దీనికి ఇది కాంపిటీటర్ అని చెప్పొచ్చు ఆండ్రాయిడ్ మార్కెట్లో. OnePlus Pad 2 మీద కూడా ఆఫర్ డైరెక్ట్ రివీల్ చేసింది. 29,749 రూపీస్కి అయితే వస్తుంది. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మంచి ట్యాబ్ ఇది. ఇది కూడా డీల్ ప్రైస్ అయితే రివీల్ చేసేసారు. ఈ రోజు మిడ్ నైట్ తెలుస్తుంది కాబట్టి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మీద ఆఫర్స్ మనకి రేపు టెక్ న్యూస్ చూడండి. రేపు టెక్ న్యూస్ లో వాటి గురించి అప్డేట్ ఇస్తాం. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నైకీ షూస్ మీద మింత్రాలో దగ్గర 1600 వరకు మీకు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. 2 కూపన్స్ ఉన్నాయి. షూ మీరు యాడ్ చేయగానే మీకు కూపన్స్ అయితే 2 కనిపిస్తుంటాయి. 800 రూపీస్. వాటిని అప్లై చేస్తే మీకు 1600 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ లో అర్బన్ కంపెనీ పవర్ బ్యాంక్ 20,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. జస్ట్ మీకు 799 రూపీస్ కి అయితే వస్తుంది 20,000 mAh పవర్ బ్యాంక్. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ GT 7 Pro తెలుసు కదా అందరికి. ఇది 88 ప్రాసెసర్ తో ఫస్ట్ ఫోన్ ఇండియాకి వచ్చింది. అంత సక్సెస్ అవ్వలేదు వీళ్ళకి. ఇప్పుడు దాని నెక్స్ట్ జనరేషన్ GT 8 Pro తీసుకొని వస్తున్నారు. ఇది 8 Elite సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. దాని పేరు ఎగ్జాక్ట్ మనకి సెప్టెంబర్ 22, 23 తారీఖులో తెలుస్తుంది. అసలు క్వాల్కామ్ ఏ పేరుతో తెస్తుందో. చాలా మంది నెక్స్ట్ జనరేషన్ 8 Elite సక్సెసర్ 8 Elite 2 అని చెప్పేసి అనట్లేదు, 8 Elite Gen 5 అంటున్నారు. ఇంత పెద్ద పేర్లు కన్ఫ్యూజన్ అయిపోయింది అసలు. స్నాప్డ్రాగన్ ఇంతకుముందు చాలా బాగుండేవి, సింపుల్ గా ఉండేవి. 888 అని చెప్పేసి 865 ఇట్లా నెంబరింగ్ ఉండేది, నీట్గా ఉండేది. ఇప్పుడు ఏవో తీసుకొని వస్తున్నారు, అంత కన్ఫ్యూజన్ తప్పితే ఏం లేదు. సో నేనైతే 8 Elite 2 అంటున్నాయి ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కామ్ది. సో 8 Elite 2తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. దీంతో పాటు దీనిలో డిజైన్ చేంజ్ అయిపోయింది, డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫోన్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. సో అవి కూడా కనిపిస్తున్నాయి. సో ఇది కూడా తొందరలోనే వస్తుంది. ఇది కూడా డిసెంబర్ లోపే మనం చూస్తాం. దీని కాంపిటీటర్గా ఐక్యూ నుంచి ఐక్యూ 15 వస్తుంది, OnePlus 15. ఇవన్నీ మీకు జనవరి దాకా వెళ్ళవు, డిసెంబర్ లోపే ఈ ఫోన్స్ అని మీరు ఇండియాలో చూస్తారు. నెక్స్ట్ వివో ఫోన్స్ కూడా నవంబర్, డిసెంబర్ ఇండియాకి అయితే వస్తాయి. మోస్ట్లీ నవంబర్లో గ్లోబల్ లాంచ్ అయితే ఇండియాలో డిసెంబర్లో రావచ్చు. వివో X300 Pro ఇవి కూడా మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈసారి కొద్దిగా
సైజ్ మీద ఫోకస్ పెట్టారు వీళ్ళు. X200 సిరీస్తో కంపేర్ చేస్తే 300 సిరీస్ దగ్గర 1mm అయితే తగ్గుతుంది. అవి 8mm దాకా ఉంటాయి, ఇప్పుడు వచ్చేసరికి 7mmకి తగ్గిస్తున్నారు. అంటే థిక్నెస్ తగ్గుతుంది ఫోన్ది, అండ్ ఫీచర్స్ అవే ఉంటాయి. అండ్ వీటి గురించి ఇంకా డీటెయిల్స్ బయటకు వస్తూనే ఉంటాయి. అవి కూడా మంచి సక్సెస్ అయిన X200 సిరీస్ వీళ్ళకి. X200 Pro కూడా బాగా అమ్ముడుపోయినాయి వివోకి. వివో టాప్లో వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్కెట్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వివో ఉంటే సెకండ్ ప్లేస్కి శాంసంగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి అమెజాన్ ఒక పెద్ద ట్యాబ్లెట్ తయారు చేయబోతుంది, హై అండ్ ట్యాబ్లెట్ అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ట్యాబ్లెట్ మార్కెట్ చూసుకుంటే శాంసంగ్ ఒకటి, ఆండ్రాయిడ్ మార్కెట్ అంటున్నా, శాంసంగ్, OnePlus, Xiaomi ఈ ట్యాబ్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి కాంపిటీటర్గా అమెజాన్ నుంచి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఒకటి రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అవి కూడా 2026 ఫస్ట్ హాఫ్లోనే మనం చూస్తాము. సో ఇది ఫ్లాగ్షిప్ మోడల్ కింద తీసుకొని వస్తారు అమెజాన్ అని చెప్పేసి వినిపిస్తుంది పేరు. చూడాలి మరి ఎలా ఉంటుంది ఈ ట్యాబ్. ఆల్రెడీ వీళ్ళకి కొన్ని ట్యాబ్స్ అయితే ఉంటాయి, కాబట్టి 5 OS మీద రన్ అవుతుంటాయి. అవి ఇండియాలో అయితే అవేమి అవైలబుల్ లేవు, కానీ ఇప్పుడు లాంచ్ చేసే కొత్త ట్యాబ్ గ్లోబల్గా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో F31 సిరీస్ సెప్టెంబర్ 15వ తారీఖు అయితే లాంచ్ అయిపోతుంది. 3 ఫోన్స్ అయితే రావచ్చు దీనిలో, F31, F31 Pro, F31 Pro Plus. F31 వచ్చేసరికి MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. F31 Pro వచ్చేసరికి Dimensity 7300. F31 Pro Plus వచ్చేసరికి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. వీటిలో 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వరకు ఉంటుంది. అండ్ F సిరీస్ కాబట్టి వీళ్ళు వాటర్ రెసిస్టెంట్ కూడా తీసుకొని వస్తారు, IP68, 69 ఇట్లా రేటింగ్ అయితే ఉంటుంది. F కాబట్టి వీళ్ళు ఆఫ్లైన్లో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతారు చూసుకుంటే, నేను ఎక్కువ మంది లైక్ చేసిన కామెంట్ ఇది టాప్లో కనిపిస్తుంది. సాయి కుమార్ అడుగుతున్నారు, 1 వీక్ నుంచి అడుగుతున్నా అన్న 3000లో ఒక మంచి ANC అండ్ డాల్బీ సపోర్టెడ్ ఇయర్ బడ్స్ కావాలి. నా ఫోన్ iQOO Neo 10 కి మీకు డాల్బీ అట్మాస్ లేదు, ఫోన్ సపోర్ట్ అయితే లేదు. సో ఫోన్ ఒకవేళ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసి మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న ఇయర్ ఫోన్స్ తీసుకున్నారు, ఇయర్ బడ్స్, సో అప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డాల్బీ సౌండ్ మీరు వినాలనుకుంటే ఎఫెక్ట్ బాగా వస్తుంది మీకు. ఒకవేళ మీరు డాల్బీ అట్మాస్ ఇయర్ ఫోన్స్ చూస్తుంటే అదే ఆ ప్రైస్లో 5000 రూపాయల లోపు చెప్తున్నాను, 3000 దగ్గర అయితే అంతేం ఉండవు మీకు. 5000 రూపాయల లోపు మీకు మోటోలా బడ్స్ ప్లస్ వస్తాయి, దాని మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. మీ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే తక్కువ బడ్జెట్లో అయితే వీటిని మీరు చెక్ చేయొచ్చు. నీ ఫోన్ iQOO Neo 10 అన్నావు కాబట్టి Neo 10లో డాల్బీ అయితే లేదు, కాబట్టి హై రేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇవైనా మీరు తీసుకొచ్చి ఇప్పుడు చెప్పిన మోటోలా బడ్స్ ప్లస్ కానీ లేకపోతే OnePlus Buds 3 మీకు సేల్లో తక్కువ రేట్కి రావచ్చు. ప్రజెంట్ 5000 రూపాయల దగ్గర ఉన్నాయి ఇవన్నీ. సో ఇట్లాంటివి ఏమన్నా చూడండి, 5000 రూపాయల లోపు ఇవి కొద్దిగా మంచివి. OnePlus Buds 4 కూడా ఉన్నాయి, అది కొద్దిగా కొత్తగా లాంచ్ అయినాయి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటాయి, 6000 దగ్గర అట్లా వస్తాయి. కొద్దిగా వెయిట్ చేయండి మీరు, సేల్ వరకు వెయిట్ చేస్తే మీకు మంచి రేట్లో ఇయర్ బడ్స్ అయితే వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇవి మంచి బడ్స్ ఆ ప్రైస్ బ్రాకెట్లో 5000 దగ్గర. నెక్స్ట్ మనకి ఉక్రెయిన్ రష్యా వీళ్ళు వారు జరుగుతూనే ఉంటుంది, అండ్ ఒకరి మీద ఒకరు డ్రోన్ బాంబింగ్ కూడా వేసుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు వాటి కౌంటర్గా వీళ్ళు సరికొత్త డ్రోన్స్ తయారు చేస్తున్నారు. డ్రోన్ బాంబ్స్ వేస్తుంటాయి కదా, ఆ డ్రోన్స్కి చెక్ పెట్టడానికి. సో ఉక్రెయిన్ వచ్చేసరికి డైరెక్ట్ నెట్ రిలీజ్ చేస్తుంది, మీకు నెట్ లాగా కనిపిస్తుంది బాటంలో రిలీజ్ చేస్తుంది. అది వెళ్ళి ఏదైతే బాంబు వేయడానికి వచ్చిందో డ్రోన్ దాని మీద వల్లలాగా పడిపోతుంది, దాని కింద పడేస్తుంది. అండ్ రష్యా వచ్చేసరికి బుల్లెట్ టైప్లో వస్తున్నాయి, డ్రోన్స్లో నుంచి బుల్లెట్ టైప్లో వస్తున్నాయి. అవి బుల్లెట్స్ అయితే కావు, అవి కూడా నెట్సే. ఇవి డైరెక్ట్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తాయి. ఏదైతే టార్గెట్ డ్రోన్ ఉంటుందో బాంబులు క్యారీ చేస్తూ ఉంటుంది ఉక్రెయిన్ వాళ్ళది, ఆ డ్రోన్ రెక్కలు ఉంటాయి కదా, వాటి మీద వెళ్ళి ఇది చిక్కుకుంటది, డ్రోన్ కూలిపోద్ది అనమాట. సో ఇట్లా కౌంటర్ డ్రోన్స్ అయితే తయారు చేస్తున్నారు ఉక్రెయిన్ రష్యా. సో వీళ్ళ యుద్ధం అయితే నడుస్తూనే ఉంది, అది ఆగే తట్టేది లేదు. నెక్స్ట్ మనకి మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు టిక్ టాక్ గురించి చెప్పారు. టిక్ టాక్ ఇండియాకి వస్తుందని చెప్పేసి బాగా ఊహాగానాలు వస్తున్నాయి కదా, దానికి చెక్ పెట్టేశారు. టిక్ టాక్ అయితే ఇండియాలో అన్బ్యాన్ అయితే అవ్వట్లేదు, దాని గురించి అసలు డిస్కషన్ కూడా జరగట్లేదు అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అండ్ దాంతోపాటు ఇంతకుముందు ఇండియా చైనా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు చైనా నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి ఇండియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. స్టార్ట్అప్స్ లో ఫ్లిప్కార్ట్ లో చేశారు, స్విగ్గీ, జొమాటో, బైజూస్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా వాళ్ళ షేర్స్ అయితే ఉండేవి. Tencent కానివ్వండి, చైనాకి సంబంధించి అలీబాబా గ్రూప్ ఇట్లాంటి వాళ్ళు కూడా స్టార్ట్అప్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాటిని కూడా స్టాప్ చేసేసారు. ఇప్పుడు వాటిని మళ్ళీ ఏమన్నా ఎంకరేజ్ చేస్తారా అలా అంటే దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాము. వీలైనంత వరకు ఇండియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు రావడానికి మేము ప్రోత్సహిస్తాం అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ మనకి నేపాల్ అన్ని సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ అయిపోయినాయి కదా. సో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అక్కడ సోషల్ మీడియా యాప్స్ అక్కడ ఎటువంటి ఆఫీసులు లేవు, ఆఫీసులు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం, వాళ్ళు వినలేదు కాబట్టి మేము బ్యాన్ చేసామని చెప్పారు. కాకపోతే అక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, పబ్లిక్ గవర్నమెంట్ మీద తిరగబడుతుంది అనమాట. సో అక్కడ గవర్నమెంట్ నెపోటిజం ఎంకువ ఎంకరేజ్ చేస్తుంది, అండ్ పాలిటిక్స్ లో కూడా కరప్షన్ ఎక్కువైపోయింది. కరప్షన్ నెపోటిజం ని మీరు ఆపాలి. జాబ్స్ కూడా నేపాల్ యూత్ కి అంత జాబ్స్ అయితే రావట్లేదు, వాళ్ళు బయట కంట్రీస్ కి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కానీ వాళ్ళే తీసేసుకుంటున్నారు, వాళ్ళ మా దాకా కూడా రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇవి బయటకు రాకుండా ఈ యాప్స్ ని బ్యాన్ చేసినట్లు రిపోర్ట్
రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రొటెస్ట్ ఎక్కువ అయిపోయింది, యాప్స్ బ్యాన్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయింది. అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. జెన్జీ యూత్ మోస్ట్లీ అందరూ రోడ్ల మీదకి వచ్చేసి పార్లమెంట్ ని తగలబెట్టేశారు, పిఎం ఇంటిని కూడా తగలబెట్టేశారు. ప్రెసెంట్ అయితే పిఎం రిజైన్ చేసేసారు, నేపాల్ పిఎం. దాంతో పాటు కొంతమంది మినిస్టర్స్ కూడా రిజైన్ చేసేసారు. అండ్ దుబాయ్ వెళ్తున్నట్లు నేపాల్ పిఎం కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇదే సీన్ మనం శ్రీలంకలో చూసాం, రీసెంట్ గా బంగ్లాదేశ్ చూసాం, మన చుట్టుపక్కల దేశాల్లో. ఇప్పుడు నేపాల్లో కూడా అదే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. రేపు యాపిల్ ఈవెంట్ సంబంధించి వీడియో అయితే వస్తుంది, అక్కడ మీకు iPhone 17 సిరీస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.